ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇంకా బుజ్జి అయితే స్కూల్ నుంచి వస్తూ తన స్నేహితురాలు విక్కీని తీసుకుని ఇంటికైతే వస్తాడు. ఇంటికి వచ్చిన బుజ్జి ఇక ఆదికేశవ దగ్గరికి తన ఫ్రెండ్ విక్కీని తీసుకుని వెళ్ళి, ఇదిగో మా చెల్లి కదా అని చెప్పి ఇక తన ఫ్రెండ్కి పరిచయం చేస్తుంటే ఆ చిన్న పాప వాళ్ళిద్దరి వైపు చూసి బోసి నవ్వులు నవ్వుతూ ఉంటుంది. ఇంకా ఆదికేశవ అయితే నువ్వు అని అంటుంటే, నేను ఈ ఊరి ప్రెసిడెంట్ గారు మైత్రి అమ్మాయినని ఏంటి, నువ్వు మైత్రి కూతురువా? కానీ మీ అమ్మలాగా అస్సలు అనిపించట్లేదే నువ్వు అని చెప్పి ఆదికేశవ అయితే ఆ పాపని దగ్గరికి తీసుకుంటాడు. ఇంకా ఆ పాప అయితే, అంకుల్ ఈ పాప చాలా బాగుంది, బుజ్జి మీ చెల్లెలు అచ్చం నీకులానే ఉంది అని చెప్పి ఇంకా ఇద్దరు పిల్లలు అయితే ఆ చిన్న పాప ఆడుతూ ఉంటారు. ఇంతలో రమ్య అదంతా చూసి బుజ్జి అని గట్టిగా అరవడంతో బుజ్జి ఒక్కసారిగా ఉలిక్కిపడి, అమ్మా ఏమైంది? నువ్వు చెప్పినట్టుగానే స్కూల్ వెళ్ళాను, అయిపోయింది కదా అని అంటుంటే, చూడు స్కూల్ నుంచి వచ్చావు, కనీసం కాళ్ళు కూడా కడుక్కోలేదు, డ్రెస్ కూడా మార్చుకోలేదు, ఎప్పుడు చెల్లి 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 అంటూ ఆ తిరుగుతున్నావు. చూడు బుజ్జి, నువ్వు ఇట్లానే ఉంటే తర్వాత నేను తీసుకునే నిర్ణయానికి నువ్వు చాలా బాధపడతావు అని చెప్పి రమ్య అయితే అక్కడి నుంచి బుజ్జిని లాక్కొని వెళ్ళిపోతుంది. ఇక బుజ్జి ఫ్రెండ్ విక్కీ అయితే, అంకుల్ ఆంటీకి ఏమైంది? ఈ పాపని ఆంటీ ఎందుకు అంతలాగా అసహించుకుంటుంది? పైగా పాప దగ్గరికి వెళ్ళొద్దు అంటుంది అని చెప్పి ఇక విక్కీ మాట్లాడడంతో విక్కీ మాటలకి ఆదికేశవ అయితే, చూడమ్మా అదేం లేదులే, తను కాస్త కోపంగా ఉంది అంతే అని చెప్పి ఇక ఆ పాపని అక్కడి నుంచి పంపించేసి మల్లికని ఎత్తుకొని రమ్య దగ్గరికి వస్తాడు. రమ్య, ఈ మధ్యన నీ ప్రవర్తన అస్సలు బాగుండట్లేదు, చిన్న పిల్లలతో ఇట్లాగైనా మాట్లాడేది? చూడు బుజ్జి ఎంతలా బాధపడుతున్నాడో బుజ్జి అని చెప్పి ఇంకా బుజ్జిని దగ్గరికి తీసుకుంటాడు. బుజ్జి అయితే ఏడుస్తూ దగ్గరికి వచ్చి, నాన్న అమ్మకెందుకు చెల్లెలంటే అస్సలు ఇష్టం ఉండదు, ఎప్పుడు కూడా చెల్లి పుట్టదు, చెల్లి ఎందుకు అమ్మ అంటుందలా, అసలు అమ్మకి చెల్లెలు ఎప్పుడు నచ్చుతుంది అని చెప్పి బుజ్జి అయితే ఏడుస్తూ అమాయకంగా ఆదికేశవని ఉంటాడు. ఇక ఆదికేశవ అయితే పాపని నుంచి బయటికి రమ్య దగ్గర ప్రవర్తి, బుజ్జి ఎంతలా బాధపడుతున్నాడో నీకు ఎట్లా చెప్తే అర్థమవుతుందో నాకు అస్సలు తెలియటం లేదు అని చెప్పి ఇక ఆదికేశవ అయితే రమ్యని కోప్పడుతుంటాడు. రమ్య అయితే, నీ అక్రమ సంతానం గురించి ఒక్క మాట కూడా అంటున్నా, మనసుకి చాలా బాగుతున్నట్టు తాలి కట్టి ఈ ఇంటికి కోడలిగా తీసుకొచ్చావు, నా జీవితాన్ని మరొక ఆడదానితో సుఖం కోసం నా జీవితాన్ని నాశనం చేసావు, మరి దాన్ని గురించి ఎప్పుడు మీరు బాధనిపించలేదా ఆదికేశవ గారు? రమ్య అయితే ఇంకా ఆదికేశవని నిలదీస్తుంది. ఆదికేశవ, చూడు రమ్య, నువ్వు ఏం చెప్పినా నమ్మేటట్టు లేవు, కానీ నేను చెప్పేది నిజం. ఆవిడకి నాకు ఎట్లాంటి సంబంధం లేదు, ఖచ్చితంగా ఈ విషయం ఏదో ఒక రోజు నీకు తెలుస్తుంది, ఆ రోజు నువ్వు చాలా బాధపడతావు అని ఇంకా ఆశవ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొంతసేపటికి భానుమతి అయితే రమ్య దగ్గరికి వస్తుంది. రమ్య భానుమతిని చూసి, మీరెవరు, ఇక్కడికి ఎందుకు వచ్చారు అని భానుమతి అడగడంతో, మాకు హైదరాబాద్లో అనాథాశ్రమాలు చాలా ఉన్నాయి, మీరు ఒక మా ఆశ్రమంలో ఇస్తానని చెప్పారట, అందుకే మిమ్మల్ని కలవడానికి వచ్చాను అని చెప్పి భానుమతి చెప్పడంతో రమ్య చాలా సంతోషిస్తుంది. చూడండి, మా ఇంట్లో ఒక అనాథ పాప ఉంది, ఆ పాపని మీ ఆశ్రమంలో పెంచుతారా అని అడగడంతో, అయ్యో మా ఆశ్రమం పెట్టిందే కదండి, మా ఆశ్రమంలో ఎంతోమంది అనాథ పిల్లల్ని పెంచుతున్నాం,
మీ పాపని కూడా మాకివ్వచ్చు అని అంటుంటే, ఏం మాట్లాడుతున్నారు, మా పాప కాదు అనాథ పాప అని చెప్పి ఇక రమ్య మాట్లాడుతూ ఉంటుంది. రమ్య మాటలకి భానుమతి, సరే మీరు ఇవ్వండి, ఇప్పుడే తీసుకుని వెళ్ళిపోతాను అన్నట్టుగా భానుమతి మాట్లాడడంతో దానికి రమ్య, ఏంటి ఇప్పుడు కనుక పాపని తీసుకొస్తే బుజ్జి అస్సలు ఊరుకోడు, గొడవ చేస్తాడు, ఏడుస్తాడు. వాడు నిద్రపోయాక దొంగచాటుగా పాపని తీసుకెళ్ళి ఈవిడ చేతికి ఇవ్వాలి అని చెప్పి రమ్య తన మనసులో ఆలోచించుకొని, చూడండి ఇప్పుడు కాదు, నేను మీకు ఫోన్ చేస్తాను, అప్పుడు పాపని మీకు ఇస్తాను అని చెప్పి రమ్య అయితే ఇక భానుమతికి చెప్పి నుంచి పంపించేస్తుంది. ఇంకా ఇది ఇలా ఉండగా బుజ్జి అయితే ఆది కేశవతో, నాన్న అందరూ మీ చెల్లెలి పేరేంటి అని అడుగుతున్నారు, చెల్లికి ఏం పేరు పెడదాం నాన్న అని అడగడంతో దానికి ఆది కేశవ అయితే, ఏంటి ఈ పాపకి పేరు అన్నట్టుగా ఆశ్చర్యంగా చూస్తాడు. ఇంకా బుజ్జి అయితే, చెప్పు నాన్న, చెల్లికి ఏం పేరు పెడదాం, చెల్లికి అందరిలాగానే ఉయ్యాల ఫంక్షన్ చేద్దామా అని చెప్పి ఇక బుజ్జి అయితే తన మనసులో మల్లికకి ఏదైతే చేయాలి అనుకుంటాడో దాని గురించి ఇంకా ఆది కేశవకి చెప్తాడు. కేశవ కూడా బుజ్జి సంతోషమే, తన సంతోషం కాబట్టి ఇక బుజ్జికి ఇష్టమైనట్టు ఆ పాపకి అందంగా బట్టలు వేసి ఇంకా ఉయ్యాల ఫంక్షన్కి అన్నీ సిద్ధం. ఒక్కసారిగా షాక్ అవుతుంది. నాన్న, ఫంక్షన్ కోసం చెల్లెల్ని ఎంత అందంగా రెడీ చేసావో, చెల్లి ఎంత బాగుందో, చెల్లిని చూస్తుంటే చాలా దిష్టి తగిలేలా ఉంది నాన్న, నేను ఇప్పుడే వెళ్ళి నా ఫ్రెండ్స్ అందరినీ తీసుకొస్తాను అని చెప్పి ఇంకా బుజ్జి అయితే వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ పిలుచుకొస్తాడు. ఇంకా ఊయలని అందంగా పువ్వులతో బెలూన్స్తో డెకరేట్ చేసి ఆ పాపని ఊయలలో వేసి ఇద్దరు ఊపుతుంటారు. ఇంకా బుజ్జి ఫ్రెండ్ విక్కీ అయితే, మరి మీ చెల్లికి ఏం పేరు పెట్టావు బుజ్జి అని అడగడంతో, నాన్న చెల్లి పేరు అని అంటుంటే పాపని అలా చూస్తూ మళ్ళీ అని అంటాడు. ఒక్కసారిగా మళ్ళీ అనే మాట విని అక్కడ ఉన్న వాళ్ళందరూ మళ్ళీ చాలా బాగుంది అని చప్పట్లు కొడతారు. ఇక అయితే, ఏనా చెల్లెలకి మళ్ళీ అని పేరు పెట్టావు, అసలు మళ్ళీ అంటే ఎవరు అని అడగడంతో ఇంకా ఆది కేశవ, మళ్ళీ నా చెల్లెలు, చిన్నప్పుడు నా చెల్లెలు నేను ఎంతో బాగా ఉండేవాళ్ళం, ఒకరి ప్రాణం ఒకరిది అన్నంతగా. కానీ అనుకోకుండా నా చెల్లెలు అడవిలో తప్పిపోయింది, కోసం వెతకని ప్లేస్ అంటూ లేదు, కానీ తను కనిపించలేదు, ఎక్కడో ఒక దగ్గర నా చెల్లెలు బ్రతికే ఉంటుంది అని చెప్పి ఇంకా ఆది కేశవ అయితే తన మళ్ళీ అని ఆ పేరుని చిన్న పాపకి చెప్పడంతో అప్పుడే ఒక నిజం మనకి బయటపడుతుంది. మళ్ళీ ఎవరో కాదు, ఆది కేశవకి సొంత చెల్లెలు, చిన్నప్పుడే తప్పిపోయి కొండ జాతి వాళ్ళు మళ్ళీని పెంచుకుంటారు. ఇక మళ్ళీ కూతురే తిరిగి మళ్ళీ తన అన్న ఆది కేశవ దగ్గరికి చేరిన నిజం తెలుస్తుంది. ఇంకా బుజ్జి అయితే మళ్ళీ అని ఆ పాపని తెగ ముద్దులాడుతూ ఉంటాడు. ఇక భానుమతి అయితే రమ్యకి ఫోన్ చేసి, ఏంటండి మేం ఈరోజే హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం, మీరు ఆ పాపని ఎప్పుడు ఇస్తారు అని అడగడంతో దానికి రమ్య అయితే, ఆ పాపకి ఈరోజే నామకరణమైంది, ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మీకు పాపనిస్తాను అని చెప్పి రమ్య ఉంటే, ఏంటి నామకరణం చేశారా, ఏం పేరు పెట్టినట్టో అని చెప్పి భానుమతి అడగడంతో మళ్ళీ అని చెప్పడంతో ఒక్కసారిగా భానుమతి తన చేతిలో ఉన్న మొబైల్ని కిందకి జారొదిలేస్తుంది. ఇంకా వెంటనే గారు ఏమైంది, మాట్లాడుతూ ఫోన్ ఇంటిలా కింద పడేశారు అని అంటుంటే, ఏం లేదని చెప్పి ఇక ఆ మొబైల్ తీసుకొని రమ్యతో, ఏంటి ఆ చిన్న పాప పేరు మళ్ళీనా అని ఆశ్చర్యపోతుంది. ఏంటండి ఇంతకుముందు మళ్ళీ అనేవాళ్ళు మీకు తెలిసినట్టు మాట్లాడుతున్నారు, ఆ మళ్ళీ ఎవరో కాదు, చిన్నప్పుడు మా ఆయన చెల్లెలు తప్పిపోయి ఆయనకి దూరమైంది, ఆ ప్రేమని చంపుకోలేక
ఆ బిడ్డకి మళ్ళీ అని పేరు పెట్టారు అని చెప్పి రమ్య మాట్లాడడంతో ఒక్కసారిగా భానుమతికైతే మరింత షాకు. అసలు ఏంట మళ్ళీ కూతురికి మళ్ళీ తన తల్లి పేరే పెట్టడం ఏంటి? పైగా ఆ మళ్ళీ ఆదికేశవకి చెల్లెలా? అసలు అసలు నాకేం అర్థం కావట్లేదు. ఇక భానుమతి అయితే సరే సరే నేను తర్వాత మాట్లాడతానని కాల్ కట్ చేస్తుంది. ఒక్కసారిగా భానుమతికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. తన గొంతు ఆరిపోతుంది. మైత్రి వాటర్ వాటర్ కావాలి, కాస్త అర్జెంటుగా తెప్పించండి అని అడగడంతో ఇక మైత్రి గబగబా బాటిల్ని తీసుకొచ్చి భానుమతి చేతిలో పెడుతుంది. భానుమతి గారు ఏమైంది? ఆ చిన్న పాప పేరు విని ఎందుకంత టెన్షన్ పడుతుంది? అసలు అసలు మళ్ళీ ఎవరు మీకు ముందుగానే తెలుసా అన్నట్టుగా ఇంకా మైత్రి అడగడంతో లేదు అదేం లేదు, కొంచెం బీపీ డౌన్ అయినట్టుంది అని చెప్పి ఇక అక్కడి నుంచి భానుమతి బయటికి వెళ్ళిపోతుంది. భానుమతి అయితే అసలు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఏ పేరైతే వినకూడదు అనుకుంటున్నానో పదే పదే అదే పేర్లు నా చెవిలో పడుతున్నాయి. మల్లిక కూతురు ఆరాధ్య దగ్గరికి చేరడం ఏంటి? ఆ దగ్గర మళ్ళీ ఆ మల్లిక కూతురు ఆదికేశవ దగ్గరికి రావడం ఏంటి? ఆదికేశవ స్వయాన మల్లికి అన్నయ్య అవ్వడం ఏంటి? ఈ కూడా చూస్తుంటే నాకు గందరగోళంగా ఉంది. అర్జెంటుగా ముందు ఆ పాపని ఆదికేశవ నుంచి తప్పించాలి. ఎలా అయినా సరే ఆ పాపని లేపేయాలి. అప్పుడు కానీ గట్టమనేని ఆస్తికి నేను వారసురాలవను అని చెప్పి ఇంకా భానుమతి తన మనసులో అనుకుంటుంది. రమ్య అయితే ఎప్పుడెప్పుడు బుజ్జి నిద్రపోతాడా, బుజ్జి దగ్గర నుంచి పాపని దొంగచాటుగా ఎత్తుకెళ్ళి భానుమతికి ఇవ్వాలా అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంకా రానున్న ఎపిసోడ్స్లో బుజ్జి దగ్గర నుంచి పాపని తీసుకెళ్ళి భానుమతి చేతిలో రమ్య ఎలా పెట్టబోతుంది? భానుమతి పాపని తీసుకెళ్ళిన తర్వాత నిజం తెలుస్తుంది. ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి.